హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధార్తో అన్ని ఈపీఎఫ్ సేవలు. ఉద్యోగి ఈపీఎఫ్ సేవలను ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల ఉద్యోగి ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో చేరినా ఏ సమస్య ఉండదని ఈపీఎఫ్ఓ ప్రాంతీయ పిఎఫ్ కమిషనర్ కె శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలోని యూజీ సెమినార్ హాల్లో మీ సమీపంలో నిధి పేరుతో ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాల నిర్వహణపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగి వద్ద తన ఈపీఎఫ్ ఖాతా వివరాలు లేకున్నా ఆధార్ నంబర్ చెబితే అన్ని వివరాలు తెలుసుకోవచ్చన్నారు. 15,000 లోపు జీతం తీసుకునే ప్రతి ఉద్యోగికి ఆయా కంపెనీలు, సంస్థలు ఈపీఎఫ్ సదుపాయం కల్పించాలన్నారు. 2012 నుంచి ఈపీఎఫ్ సేవలన్నీ ఆన్లైన్ చేశామని, అత్యవసరమైనప్పుడు అనారోగ్య పరిస్థితుల్లోనూ, గృహ నిర్మాణానికి, పిల్లల పెళ్లిళ్లు, విద్యకు అవసరం అనుకుంటే వారి ఖాతాలోనే నిల్వ నుంచి కొంత మొత్తం తీసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేస్తే 10 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. ఏఎన్ఆర్ కళాశాల ఉద్యోగులు, సిబ్బందితో పాటు జిల్లాల్లోని పలు కంపెనీలు, సంస్థల యాజమానాలు లేవనెత్తిన సందేహాలను పిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎంఎస్సి శేఖర్ శర్మ నివృత్తి చేశారు. సో ఫ్రెండ్స్, ఉద్యోగి ఈపీఎఫ్ సేవలను ఆధార్తో అనుసంధానం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని కమిషనర్ గారు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.